హలో అండి, వెల్కమ్ టు ఎనదర్ వీడియో. మీ హర్ష. ఈ రక్షాబంధన్ స్పెషల్ స్వీట్ రెసిపీ మీకోసం. అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు రిలేషన్ ఎంత ప్రేమగా స్వీట్గా ఉంటుందో అలాగే నేను ప్రిపేర్ చేసిన స్వీట్ కూడా అంతేలా ఉంటుంది. ఈ రక్షాబంధన్ స్పెషల్గా మా తమ్ముడు కోసం ప్రిపేర్ చేసిన ఈ స్వీట్ చాలా డెలిషియస్గా ఉంది. కంప్లీట్లీ కోవాతో ప్రిపేర్ చేసిన ఈ స్వీట్ ఎలా చేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ తమ్ముడికి లేదా మీ అన్నకి చేసి స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వండి. రాఖీ ఫెస్టివల్ రోజున ఎక్కడో ఎవరో ప్రిపేర్ చేసిన స్వీట్ కానీ ఫుడ్ కానీ మనం ఎందుకు తినాలి? సో అందుకనే మన కిచెన్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, మరి చలో. ముందుగా స్వీట్ అంటే కావాల్సింది డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ వల్లే స్వీట్కి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నేను ఇక్కడ 6 నుంచి 8 వరకు పిస్తాస్ అండ్ 3 డేట్స్ని మాత్రమే తీసుకున్నాను. వీటిని నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేస్తే సరిపోతుంది. కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని గీలో ఫ్రై చేయని అవసరం లేదు, డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ డేట్స్లో కూడా సీడ్స్ రిమూవ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మిల్క్ని తీసుకోవాలి. నేను ఇక్కడ మిల్క్ని బాయిల్ చేయకుండా డైరెక్ట్గా పచ్చి మిల్క్ అయితే తీసేసుకున్నాను. సో దానిలోకి 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని వన్స్ మిక్స్ అయ్యి అనుకుంటే అప్పుడు దానిలోకి 2 కప్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కోవా స్వీట్కి కంప్లీట్లీ మిల్క్ పౌడర్ వల్లే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. సో మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత అందులోకి ఎటువంటి ఉండలు లేకోకుండా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కలుపుకోవాలి. దీని మొత్తాన్ని మనం స్టవ్ మీద పెట్టకముందే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే కొన్నిసార్లు ఉండలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో బిఫోరే మనం ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. చాలా బాగా మిక్స్ అయింది అనిపిస్తే చాలు, ఇంకా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఓకే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా అడుగు ఏమాత్రం అంటకుండా ఉండేలాగా కంటిన్యూస్గా తిప్పుకోవాలి. ఇది వచ్చేసరికి కంటిన్యూస్ ప్రాసెస్. దట్టు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అడుగు ఈజీగా అంటుకుంటుంది. ఇంకా ఇందులోకి కాస్త బటర్ని లేక గీని యాడ్ చేయాలి. నేనైతే మాత్రం ఇక్కడ 2 యూస్ చేస్తున్నాను. ఇలా తిప్పుతూ 10 మినిట్స్ ఉంటే 10 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ చాలా దగ్గర పడుతుంది. గీని లేక బటర్ని యూస్ చేయడం వల్ల మనకు వచ్చే కోవా ప్యాన్కి అసలు స్టిక్ అవ్వదు. దట్టు ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో చూసారు కదా, మెల్లమెల్లగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే ఫామ్ అయిపోతుంది. ఇంకా ఇందులోకి లిక్విడ్ కంటెంట్ నిల్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం గీ కూడా యాడ్ చేయడం వల్ల ఇది ఏమాత్రం ప్యాన్కి టచ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా తిప్పుతూ చేసుకునే స్వీట్స్ కొంచెం కష్టం అనిపించినా పర్లేదండి. ఈ స్వీట్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే దానికి వచ్చే టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ మంచిగా వచ్చింది. ఇంకా మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాయి భాగం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కోవా మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఈ కోవా కూల్ అయిపోగానే చేతికి కొంచెం గీని అప్లై చేసుకొని ఇంకా ఈ స్వీట్ని అయితే చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా మిక్స్ అయింది అనుకుంటే ఈ కోవాని ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. 1 పార్ట్ని సైడ్కి పెట్టేసుకొని ఎనదర్ పార్ట్ని కాస్త గ్రీన్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు కలర్ఫుల్గా ఉండడం కోసం ఈ గ్రీన్ని తీసుకున్నాను. మీకు కావాలంటే రెడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు, లేకుంటే ఎల్లో కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ చాలా బాగా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి.
వన్స్ బాగా మిక్స్ అయింది అనిపిస్తే చాలండి. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ కోవా అయితే చాలా పర్ఫెక్ట్గా మిక్స్ అయింది. ఇంకా దీన్ని ఇంకొకసారి సాఫ్ట్గా కలిపేసుకొని ఇప్పుడు దానిలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని మనం ఏదైతే కట్ చేసుకుని ఉంచుకున్నామో వాటిని మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు గ్రీన్ కలర్ కోవాని రెడీగా పెట్టుకోవాలి. ఈ గ్రీన్ కలర్ కోవా మొత్తాన్ని మనం రోల్గా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకనే కాస్త లెందీగా ఉండేలాగా నేను రోల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూస్తానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి మన గ్రీన్ కలర్ రోలు. ఇంకా గ్రీన్ కలర్ రోల్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ పార్ట్ కోవా ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బటర్ పేపర్ మీద పెట్టి చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందులోనూ చపాతీ వచ్చేసరికి కాస్త థిక్నెస్ ఉండాలి. కోవా కాబట్టి చాలా ఈజీగా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోతుంది చపాతీ. ఇంకా దీన్ని అయితే రౌండ్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ఈ స్వీట్ వచ్చేసరికి ప్యూర్లీ కోవా అండ్ గీ ఉంటుంది. ఇంకా దీన్ని సాఫ్ట్గా అయితే చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం థిక్నెస్తో. వన్స్ చపాతీ ప్రిపేర్ అయింది అనుకుంటే ఇంకా దీనిలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ కలర్ రోల్ ఏదైతే ఉందో దాన్ని మధ్యలోకి ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత పైన ఉన్న చపాతీని రోల్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఇంకొకసారి రోల్గా కట్టుకోవాలి. ఇలా కంప్లీట్గా రోల్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మంచి షేప్ లాగా చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. అంతా బాగా సెట్ అవ్వగానే దీన్ని అదే బటర్ పేపర్లో పెట్టి ఇంకొకసారి రోల్ చేసేసుకుని ఇప్పుడు ఈ రోల్ని 2 అవర్స్ పాటు రెస్ట్లో ఉంచుకుందాం. ఆఫ్టర్ 2 అవర్స్ పేపర్ని రిమూవ్ చేసి చూస్తే కోవా రోల్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంకా దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా రౌండ్గా ఉండే ఈ రోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా చుట్టూ వైట్ మధ్యలో గ్రీన్ కలర్తో, దట్టు మనం యూస్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అంటే కనిపిస్తున్నాయి. ఎంత పర్ఫెక్ట్గా కలర్స్ కనిపిస్తున్నాయో ఈవెన్ టేస్ట్లో కూడా అంతే పర్ఫెక్ట్గా ఉందండి. ఇంకా ఈ కంప్లీట్ స్వీట్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలండి. మన రాఖీ స్పెషల్గా ప్రిపేర్ చేసిన కోవా స్వీట్స్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో కలర్ఫుల్గా ఉన్న ఈ స్వీటు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ బ్రదర్స్కి ఇయర్ మొత్తం గుర్తుండేలాగా ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వండి. రక్షాబంధన్ అంటేనే బ్రదర్స్తో మంచి బాండింగ్ ఉండి సెలబ్రేట్ చేసుకునే ఒక అనుభూతి ఉండే ఫెస్టివల్ అండి. సో ఇలాంటి ఫెస్టివల్ రోజున నేను ప్రిపేర్ చేసిన స్వీట్స్కి మా ఇంట్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ఉంటామండి.